ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ బై పోలింగ్ 57% ఓటింగ్ 5న కౌంటింగ్. తుఫాన్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో ఈదురుగాలులు, కొన్ని జిల్లాల్లో ఉరుములతో వానలు. రాజన్న ఆలయ ఉద్యోగులకు బదిలీల భయం, మంత్రి ట్రాన్స్ఫర్ల ప్రస్తావనతో గుబులు. బాల్యంలోనే పెళ్లిపీటలపై చిన్నారులు, ఐసీడీఎస్ నిర్లక్ష్యం, కష్టాల్లో అమ్మాయిలు. ఆదిలాబాద్ జిల్లాలో కాడెడ్లతో సాగు, డీజిల్ భారంతో పాత పద్ధతిలో పొలం పనులు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు 57% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఫైనల్ పోలింగ్ శాతాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 3 ఉమ్మడి జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు 57% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఫైనల్ పోలింగ్ శాతాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 3 ఉమ్మడి జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఖమ్మంలో పోలింగ్ పై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ఎలా జరిగింది? జ్యోతి, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు సర్దార్ పటేల్ స్టేడియంకి సంబంధించి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం. ఈ కాలేజ్ గ్రౌండ్లో చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో ఆ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి వాటిని అన్నింటినీ కూడా భద్రంగా భద్రపరిచిన తర్వాత వాటన్నింటిని కూడా ఇక్కడ తరలిస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా ఇప్పుడు అన్ని బస్సులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వివిధ పోలింగ్ స్టేషన్ల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా బ్యాలెట్ బాక్సులన్నీ ఇక్కడ భద్రపరుస్తూ ఉన్నారు. బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ సామాగ్రి ఎక్కడైతే పంపిణీ చేశారో ఇక్కడ ఆర్ఓ ఏఆర్ఓ వీళ్ళ సమక్షంలో వీటన్నిటిని కూడా చెక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నల్గొండకు తరలించడం కోసం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం పోలింగ్ పర్సెంటేజ్ని గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 68.8% అనేది పోలింగ్ నమోదైంది. మొత్తం అక్కడ 27,294 మందిని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 11,641 మంది మహిళలు, అదేవిధంగా 15,653 పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అనేది 68.08%గా ఉన్నది. దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 65.54% పోలింగ్ అనేది నమోదవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 83,879 ఓట్లకు గాను 54,973 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి అనేక చోట్ల బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కొన్ని చోట్ల క్యూలో కూడా ఉండి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే 4 లోపు ఎవరైతే లోపలికి వచ్చి ఉన్నారో గేట్ లోపలికి వాళ్ళని కొనసాగిస్తూ పోలింగ్ అనేది కొనసాగింది. అయితే 4 గంటల తర్వాత పూర్తయిన పోలింగ్ శాతం అనేది ఇంకా ఎంత అనేది స్పష్టత రాలేదు. అయితే 7 గంటలకు ఆ విషయం మొత్తంగా స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా నలుగురు గుమికూడకుండా 144 సెక్షన్ని విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం
దీనికి సంబంధించి నల్గొండలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి నల్గొండకు ఇక్కడ ఉన్న బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం పటేల్ స్టేడియంలో ఉన్న గ్రౌండ్లో చూడవచ్చు. ఇప్పుడు సెక్టార్ల వైజ్గా ఏ విధంగానైతే బ్యాలెట్ బాక్సులను డిస్ట్రిబ్యూట్ చేశారో అదేవిధంగా మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఆ బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాటి బ్యాగ్లో ఇక్కడ భద్రపరిచిన తర్వాత వాటిని సీల్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి నల్గొండకు తరలించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 52 మంది ఈరోజు బరిలో ఉన్నారు. బరిలో ఉన్న కానీ 3 అభ్యర్థుల మధ్య మాత్రమే పోటీ అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి రాకేష్ రెడ్డి ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. అయితే 3 పార్టీల మధ్యన ప్రధానంగా పోటీ ఉంది. అయితే ఖమ్మం జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రమే పోటీ అనేది నెలకొని ఉంది. అయితే దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న ఖమ్మం వచ్చి తమ ఓటు హక్కును నల్గొండలో వినియోగించుకున్న తర్వాత ఖమ్మం వచ్చి కొంతమంది కార్యకర్తల్ని అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ని కూడా కలవడం జరిగింది. అయితే అభ్యర్థి తప్ప ఎవరు లోనికి రావడానికి అనుమతి లేని కారణంగా కొన్ని చోట్ల వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు బయట ఉండే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వెబ్కాస్టింగ్ ద్వారా కూడా లైవ్లో ఎక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది దాని గురించి పరిశీలించడం జరిగింది. అనేక మంది అధికారులతో పాటు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏదేమైనా కానీ గతంలో చూసుకున్నట్లయితే 2021లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న క్రమంలో దాదాపుగా 3 లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈసారి భారీగా ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ క్రమంలో పోలింగ్ పర్సంటేజ్ అనేది కేవలం ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే 70% దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అధికారులు అనేక చోట్ల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. అధికారులతో పాటుగా అనేక మంది రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈసారి ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా యువత ఈసారి ఎక్కువగా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ గా ఇంటికి వెళ్ళి స్లిప్పులు ఇచ్చి మరి ఓటు హక్కును వినియోగించుకోవాలని వాళ్ళకు సూచన చేయడం జరిగింది. వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్స్ వద్ద కూడా అనేక చోట్ల కొన్ని పార్టీలు మద్యాన్ని అదేవిధంగా డబ్బు పంపిణీ కూడా చేసింది. ఖచ్చితంగా కొన్ని చోట్ల ఆ వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది. వాటిపైన కూడా కొన్ని చోట్ల ఈసీకి ఫిర్యాదులు అందడం జరిగింది. ఇల్లందులో చూసుకున్నట్లయితే ఒక పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమందిని ఇంట్లో కూర్చోబెట్టి విందు ఇవ్వటం అదేవిధంగా విందుతో పాటుగా వాళ్ళని లోబర్చుకోవడం కోసం కొన్ని రకాల లోబర్చుకున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు అందింది. వాళ్ళపైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు సిపి సునీల్ దత్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అక్కడున్న కలెక్టర్ ప్రియాంక, అలా ఖమ్మం జిల్లాలో ఉన్న ఎన్నికల అధికారి విపి గౌతమ్, వీళ్ళు నలుగురు కూడా సమన్వయపరుచుకొని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఇక్కడ ఈ బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ కూడా లేకుండా, కనీసం కన్ఫ్యూజన్ ఉండేది కాదు ఇక్కడ. ఎందుకంటే బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి ఈవీఎంలు ఉండవు, ఇక్కడ ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి కేవలం ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే ఈసారి మొదటి దఫాలో వినియోగించుకునే వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిపైన టిక్ చేయాలన్నా లేకపోతే సంఖ్యను వేయాలన్నా అనే దాని గురించి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఫ్లెక్సీలు అదేవిధంగా బయట అవగాహన కల్పించడం కోసం కొంతమంది సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ కూడా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది జరగలేదు. ప్రస్తుతం అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి లిమిటెడ్ ఓటర్స్లు ఉంటారు కాబట్టి అనేక బూత్లలో చాలా మందకొడిగా కొంత సాగిందని చెప్పాలి. అయితే కొన్ని చోట్ల మాత్రం భారీగా. వరంగల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోలింగ్ పై అప్డేట్స్ ఏంటి? 52 మంది అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ బాక్సులలోకి చేరుకుంటే వాటన్నింటినీ కూడా ఇప్పుడు భద్రంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్లకు చేరుకుంటున్నాయి. ఇక్కడ నుంచి నల్గొండకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది. 4 గంటల వరకు ఓటర్లు ఎవరైతే వచ్చారో ఓటు వేయడానికి వాళ్ళకు మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించారు. కొన్ని చోట్ల మాత్రమే 4 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. మిగతా దాదాపుగా పోలింగ్ అంతా కూడా 4 గంటల వరకే ముగిసిందని చెప్పచ్చు. అయితే
ఉదయం జరిగినటువంటి పోలింగ్ సరళిని చూసిన తర్వాత ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేశారు. కానీ గతంలో వచ్చినటువంటి పోలింగ్ శాతమే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలకు సంబంధించి 2021 జరిగినటువంటి ఎన్నికల్లో 74% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఈసారి చూస్తే అంతకంటే తక్కువ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 72 నుంచి 73% వరకు మాత్రమే వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. 4 గంటల వరకు అయితే మాత్రం 70% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తిగా అఫీషియల్గా రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అఫీషియల్గా ఈ సమాచారం వస్తే తెలుస్తుంది. అయితే లాస్ట్ ఎన్నికలు జరిగిన దానికి ప్రస్తుతం జరిగినటువంటి బైపోల్ పోలింగ్ సంబంధించి ఓటర్ల సంఖ్య తగ్గింది. సేమ్ టైంలో ఓటింగ్ శాతం కూడా కొంత తగ్గినట్టుగానే మనకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే పోలింగ్ పూర్తవడం తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి కూడా సీజ్ చేసిన తర్వాత వాటన్నిటి కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గరనే రిసెప్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి అవన్నీ కూడా వస్తున్నాయి. ఇటు వరంగల్కు సంబంధించేమో జిల్లా కలెక్టరేట్లోనే రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేసిన తర్వాత మెటీరియల్ అంతా ఇక్కడికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా హన్మకొండకు సంబంధించేమో డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు రిసెప్షన్ సెంటర్. ఇక్కడికి ఇటు వరంగల్ ఈస్టు అదేవిధంగా పరకాలకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటుంది. అదే వరంగల్కి సంబంధించి చూస్తే వరంగల్ ఈస్ట్ కావచ్చు, అదేవిధంగా నర్సంపేట, అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించి 3 కాన్స్టిట్యున్సీస్ అక్కడికి చేరుకుంటాయి. అదేవిధంగా ములుగుకు సంబంధించి ములుగులో ఏర్పాటు చేశారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడికి పోలింగ్ మెటీరియల్ మొత్తం కూడా సీజ్ చేసినటువంటి పోలింగ్ జంబో బాక్సులన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ ఒక కంటైనర్ ఏర్పాటు చేసి ఈ 6 జిల్లాల నుంచి మళ్ళీ నల్గొండకు తరలిస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైందని చెప్పొచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సెస్కు సంబంధించి కూడా జంబో బ్యాలెట్ బాక్సు జంబో అంటే 52 మంది పోటీ చేశారు కాబట్టి బ్యాలెట్ పేపర్ కూడా చాలా పెద్దగా బ్యాలెట్ పేపర్ తోటి ఈసారి పోలింగ్ జరిగింది. వాటన్నిటిని మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రొసీడింగ్ అంటే పోలింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సబ్మిట్ చేసిన తర్వాతనే పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతుంది. ఇక్కడికి ఈ రిసెప్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారు. ఆ స్ట్రాంగ్ రూమ్లో ఈ బాక్సెస్ అన్నిటిని కూడా బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా అక్కడ సెక్యూరిటీ మధ్యలో ఉంచుతారు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఆయా జిల్లా కేంద్రాలకు ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్లకు చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఇవన్నీ కూడా తరలి వెళ్ళనున్నాయి. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా అంటే పోలింగ్ బాక్సెస్కు సంబంధించి కూడా ఆ బాక్స్ మీద ఏ పోలింగ్ సెంటరు ఉంది, ఆ తర్వాత ఆ పోలింగ్ సెంటర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పిఎస్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ వీటన్నిటిని కూడా సిద్ధం చేస్తారు. అయితే ప్రస్తుతం అధికారులకు సంబంధించి కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. సార్ అంటే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఎట్లా ముగిసింది ఈసారి, ఆ తర్వాత ఈ బాక్సెస్ అన్ని కూడా పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఎప్పటి వరకు వస్తుంది, వీటన్నిటిని మళ్ళీ నల్గొండకు తరలించడానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది? మొత్తం జిల్లా వ్యాప్తంగా 67 కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పుడే 2 సెక్టార్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సెస్ మనం రిసీవ్ చేసుకున్నాము. మిగతావి కూడా మనం 8:30కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరం కూడా ఇక్కడ రీచ్ అయ్యేసరికి 8:30 కల్లా అన్ని బ్యాలెట్ బాక్సులు ఇక్కడ మనకు రీచ్ అయితే 8:30 to 9:30 మనం సెగ్రిగేషన్ చేసుకొని 9:30కి ఈ అన్ని బ్యాలెట్ బాక్సెస్ పట్టుకొని స్టాట్యుటరీ మెటీరియల్ పట్టుకొని నల్గొండ ఆర్ఓ ఆఫీస్కి మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ ఆఫీస్లో మనము రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో వీటిని మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎట్లా జరిగిందా సార్ పోలింగ్ సంబంధించి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగాయా, తర్వాత పోలింగ్ ప్రక్రియ ఎట్లా జరిగింది, అప్రాక్సిమేట్లుగా పోలింగ్ శాతం ఎంత ఉందనుకుంటున్నారు? జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. పోలీసు సివిల్ అధికారులందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్గా మనము చేయడం జరిగింది. అప్రాక్సిమేట్ మనకు వస్తున్న దాని ప్రకారం 68 to 72% పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నది. తుది నివేదికలు ఇప్పుడు సెక్టర్ ఆఫీసర్ నుంచి తీసుకున్న తర్వాత ఫామ్ 16 ద్వారా మనము ఫైనల్ నివేదికలు అనేది వచ్చిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ పోలింగ్ పర్సెంట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రిసెప్షన్ సెంటర్కి సంబంధించి పోలింగ్ సిబ్బంది నుంచి అంటే పోలింగ్ ఆఫీసర్స్ నుంచి కావచ్చు బూత్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి మెటీరియల్ రిసీవ్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళు ఏమేమి రికార్డ్స్ సబ్మిట్ చేస్తారు, మళ్ళీ ఇవన్నీ కూడా నల్గొండ ఆర్ఓ కార్యాలయంకు ఏ మెటీరియల్ అంతా వెళ్తుంది?
మనకి నల్గొండ రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు మనకి ఒకటి స్టాట్యుటరీ మెటీరియల్ 1-2 ప్యాకెట్స్ మనం ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. దాంతోపాటు బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టాల్సిన ఫామ్ 16, అదేవిధంగా పీఓ డిక్లరేషన్స్, కమెన్స్మెంట్ ఆఫ్ పోలింగ్, అదేవిధంగా ఎండింగ్ పోల్ అనేది ఈ రిపోర్ట్స్, అదేవిధంగా బ్యాలెట్ పేపర్ అకౌంట్, వీటిని మనం స్ట్రాంగ్ రూమ్లో పెట్టడానికి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటన్నింటిని తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్కి ఈరోజు నైట్ సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతారు? నల్గొండ వరకు ఎన్ని గంటలకు చేరుకుంటారు? ఇప్పుడు ఈ కంటైనర్కి సంబంధించి మన 6 జిల్లాలు ఉన్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మెటీరియల్ వెళ్తుందా, లేకపోతే మళ్ళీ 6 జిల్లాలంతా కూడా ఒక్కసారి అక్కడికి వెళ్తాయా? మన జిల్లాకు సంబంధించి మనకు 2 డీజీటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు సంబంధించిన 67 మన హన్మకొండ జిల్లాకు సంబంధించిన 67 పోలింగ్ స్టేషన్లది 2 డీజీటీలలో మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి మనము సబ్మిట్ చేయడం జరుగుతుంది. జిల్లా వారీగానే ఇది మనము ప్రక్రియ, అక్కడ స్ట్రాంగ్ రూమ్ అలాట్మెంట్ ఉంటుంది. దాని ప్రకారం మనం అక్కడ వారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉన్నాయి సార్ ఈసారి పోలింగ్ సంబంధించి? లాస్ట్ పోలింగ్ సంబంధించి కానీ, ఈసారి బైపోల్కి సంబంధించి కానీ ఓటింగ్ సరళి ఉదయం నుంచి ఓటింగ్ ఎలా పడేది? అయితే ఉదయం పూట చాలా ఓటర్స్ చాలామంది వచ్చారు, కానీ ఎప్పుడు కూడా లాస్ట్ టైంలోనే ఎక్కువ ఓటర్స్ వస్తారు, కానీ ఈసారి ఆ టైం కొద్దిగా తక్కువ అనిపించింది. అసలు ఓటింగ్ సరళి చూస్తే ఉదయం చూసినప్పుడు ఎంత ఓటింగ్ శాతం అంచనా అనుకున్నారు, చివరికి ఎట్లా ఉంది? మనము డినోవో ద్వారా మనం కొత్త ఓటర్ లిస్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకు ఎటువంటి తప్పులు లేని ఓటర్ లిస్ట్ మనము ప్రిపేర్ చేసుకోగలిగినాము. దాని ప్రకారం మనము పొద్దున కొంచెం ఎండ తీవ్రతంగా ఉన్న దృష్టిలో పొద్దున అందరూ ఎక్కువ మంది ఓటింగ్ క్యాచ్ చేసుకోవడం జరిగింది. మనం 4 o'clock వరకు ఉంచినాం కాబట్టి సాయంత్రం పూట కూడా మనకి ఇప్పుడు 2 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ అనేది ఆఫ్టర్ 4 కూడా మనకు కొనసాగింది. ఓవరాల్గా చూస్తే ఓటర్లందరూ ఉత్సాహవంతంగా ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం అయితే అధికారుల అంచనా ప్రకారం అయితే 72% వరకు కూడా ఉమ్మడి జిల్లాలో వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తర్వాత బ్యాలెట్ బాక్స్లోకి 52 మంది పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు అందులో తేలనుంది. అయితే ప్రధానంగా 3 మధ్యనే ట్రయాంగిల్ పోటీ జరిగింది అనేది చెప్తున్నారు. తర్వాత ఓటింగ్ సరళికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించి కావచ్చు అభ్యర్థులు కూడా అంచనాలు వేసుకుంటున్నారు. ఉదయం జరిగినటువంటి పోలింగ్ ఎలా ఉంది, తర్వాత 11 గంటల నుంచి 12-1 గంట మధ్యలో జరిగినటువంటి పోలింగ్ ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఓటు వేశారు, తర్వాత 1 గంట నుంచి 3 గంటల వరకు ఓటు వేసిన వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, తర్వాత 3 నుంచి 4 గంటల చివరి 1 అవర్లో పోలైనటువంటి పోలింగ్ శాతం ఎలా ఉంది, అయితే గతంతో పోలిసినటువంటి తక్కువ పోలింగ్ నమోదైంది. ఇవన్నీ ఓవరాల్గా లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కలు అభ్యర్థులు అయితే వీటిలలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో పడినటువంటి పోలింగ్ శాతం కావచ్చు, ప్రజెంట్ బైపోల్లో వచ్చినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించి కూడా అంచనా వేసుకుంటున్నాను. జనరల్గా అయితే బైపోల్ ఉన్నప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది జనరల్గా వచ్చేదానికంటే కూడా, ఎందుకంటే ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ కూడా చేస్తారు. ఈసారి జనరల్ ఎలక్షన్స్కు మించి కూడా ప్రచారం జరిగింది. అభ్యర్థులకు కావచ్చు ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా గట్టి ప్రచారం చేశారు. ఖచ్చితంగా ఈసారి ఎందుకంటే మొత్తం 8 జిల్లాలకు సంబంధించి 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 5 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటిది. మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎలక్షన్ల పోలింగ్ పూర్తయిన తర్వాత వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి దీని మీద అన్ని పార్టీలు కూడా కాన్సన్ట్రేషన్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. ఆయన కోసం ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఆయా నియోజకవర్గాలలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. లాస్ట్ టైం కూడా ఆయన పోటీ చేశారు. దాదాపు స్వల్ప ఓట్లతోటి ఓడిపోయారు. ఆయన అప్పుడు ఇండిపెండెంట్గా చేశారు. ఈసారి ఆయనకు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన గెలుపు మీద కూడా ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించుకుంటూ వెళ్ళడం, పోలింగ్ జరిగినటువంటి తీరు పైన కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటే బీజేపీకి సంబంధించి కూడా ప్రేమేందర్ రెడ్డి గతంలోనూ పోటీ చేశారు, మరొకసారి ఆయన పోటీలో చేశారు. ఆయన కోసం ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య లీడర్లంతా కూడా ఈ 3 ఉమ్మడి జిల్లాలలో కూడా ఆయన విస్తృతమైనటువంటి ప్రచారాలు చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. రాకేష్ రెడ్డి కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు ముఖ్యమైనటువంటి లీడర్లంతా కూడా ప్రచారం చేశారు. దీంతో హోరాహోరీగా జరిగినటువంటి ప్రచారం నేపథ్యంలో సార్ పోలింగ్ శాతం పెరుగుతుంది అనేది చాలా అంచనా వేశారు. ఉదయం వచ్చినటువంటి ఓటర్లను కూడా చూసినప్పుడు కూడా అదే అంచనాకు వచ్చారు. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది అనుకున్నారు, కానీ చివరి వరకు వచ్చేసరికి లాస్ట్ ఎన్నికలప్పుడేమో 74% అయింది. ఈసారి అంతకంటే కొద్దిగా దరిదాపుకు చేరుకున్న 72% వరకు వచ్చే అవకాశం ఉంది అనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే సిబ్బందికి సంబంధించి చూడొచ్చు. సిబ్బంది ఇలాంటి పోలింగ్ జరిగినటువంటి జంబో బ్యాలెట్ బాక్సెస్ ఇవంతా కూడా
పోలింగ్ స్టేషన్ నెంబరు 54. దీనికి సంబంధించి కూడా లోపల సీల్ చేసిన తర్వాత కూడా క్లాత్ తోటి దీన్ని ప్రత్యేకమైనటువంటి సీల్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఐడెంటిటీ చేసే విధంగా కూడా ఈ పోలింగ్ స్టేషన్ నెంబరు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, తర్వాత పీఓగా ఉండేటువంటి ఫామ్ 16కి సంబంధించి వీటన్నిటిని కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసినటువంటి రిసెప్షన్ సెంటర్లను కూడా ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిని కూడా ఈసారి ఎట్లా జరిగిందండి ఈసారి పోలింగ్ సంబంధించి? కానీ మార్నింగ్ మీది ఎక్కడ పోలింగ్ స్టేషన్లో పనిచేశారు? మేము ఇక్కడ PS 54లో చేసాం. మన తర్వాత గుడిబండలు అంటున్నాం, మన ఇక్కడ తోటబడి కుమారపల్లి దగ్గర చేసాము. ఈసారి పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి మనకు 50%, దాదాపుగా 60% అయింది మా దగ్గర. దాదాపుగా అందరు దాదాపుగా కవర్ అయిపోయారు. అంటే మిగతా వాళ్ళు కొంతమంది అంటే వేరే చోట్ల ఉండి రాలేదో వివిధ కారణాలు మాకు తెలియదు. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, ఏమీ ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే పోలింగ్ సంబంధించిన పూర్తి కావడం, బ్యాలెట్ బాక్స్ అంతా కూడా రిసెప్షన్ సెంటర్లకు చేరుకుంటున్నాయి. ఇవన్నీ కూడా చేరుకున్న తర్వాత రాత్రి 9:30కు ఇక్కడి నుంచి బయలుదేరి RO కార్యాలయం ఉన్నటువంటి నల్గొండలో స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు అయితే అధికారులు సిద్ధం చేస్తున్నారు. భారీ భద్రత మధ్య ఈ స్ట్రాంగ్ రూమ్కు నల్గొండకు చేరుకోవడంతో ఈ బైపోల్కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. 5వ తారీఖు నాడు కౌంటింగ్ నల్గొండలోనే జరగనున్నది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణ ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలు ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ కంటిన్యూ అవుతుంది. 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తామంటున్నారు అధికారులు. మరోవైపు పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లోని పోలింగ్ బాక్సులను నల్గొండలోని FCI గోడౌన్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండలో పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యూ. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఇప్పటికే ముగిసిన తర్వాత ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ల సమక్షంలోనే అధికార యంత్రాంగం మొత్తం కూడా వాటిని బాక్సులను సీజ్ చేస్తుంది. బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఏవైతే మెటీరియల్ ఇచ్చారో అధికారులు, ఆ మెటీరియల్ మొత్తం కూడా పూర్తయిన తర్వాత వాటిని సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత అధికారులు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లకు సంబంధించి కూడా వాళ్ళ అందరి ఆమోదంతో వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటారు. సిగ్నేచర్ తీసుకున్న తర్వాత వీటిని స్పెషల్గా ఏదైతే వాహనం కేటాయించారో ఈ బ్యాలెట్ బాక్స్కు సంబంధించి ఆ వాహనంలోని ఎస్కార్ట్ ద్వారా కౌంటింగ్ కేంద్రం ఏదైతే భద్రపరిచే స్థలం ఉన్నదో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా ఈ సిబ్బందికి సంబంధించి ఉంటుంది, విధి నిర్వహణ ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పటికే పూర్తిగా వాళ్ళు బాక్సులు ఎక్కడైతే ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందో ఆ పూర్తయిన చోట మొత్తం కూడా బాక్సులను సీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూడొచ్చు. నల్గొండలోని బోయవాడలో ఒక పోలింగ్ బూత్లో వీళ్ళంతా కూడా వాళ్ళ సమక్షంలో ఉన్న సీజ్ చేసే విధానం కావచ్చు. ఇదంతా కూడా దాదాపు 3 రోజుల పాటు సిబ్బందికి కూడా ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. ట్రైనింగ్ క్లాసుల తర్వాత వాళ్ళు సీజ్ చేసి వాటిని మొత్తం కూడా పూర్తి చేసిన తర్వాత పోలీసుల సమక్షంలోనే వీటిని తీసుకెళ్తారు. అక్కడ ఏదైతే భద్రపరిచే స్థలం ఉంటుందో అక్కడ భద్రపరుస్తారు. 5వ తేదీ ఉదయం మళ్ళీ ఏజెంట్లు, అభ్యర్థులు, అదేవిధంగా అధికార యంత్రాంగం సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ ఆధ్వర్యంలో మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పటి వరకు కూడా ఇటు లోకల్ పోలీసులు, స్టేట్ పోలీసుతో పాటు సెంట్రల్ ఫోర్స్ తోటి ప్రత్యేక మానిటరింగ్ ఉంటుంది. అదేవిధంగా భద్రపరిచే స్థలం దగ్గర ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలతోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మనం ఒకసారి మళ్ళీ చూడొచ్చు. పూర్తిగా ఏదైతే సీజింగ్ ప్రక్రియ ఉంటుందో ఆ సీజింగ్ ప్రక్రియ తర్వాత వాళ్ళంతా కూడా వాటిని ఒక స్టాంపు కూడా వేసి వాళ్ళు మొత్తం పూర్తిగా కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత వీటిని మొత్తం కూడా తీసుకొని ఈ బాక్సులను మొత్తం కూడా వెహికల్లో తరలిస్తారు. ఇప్పటికే మొత్తం 605 పోలింగ్ స్టేషన్లో రూరల్ ప్రాంతాలకు ఉన్న ఏవైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో నల్గొండ కావచ్చు, ఖమ్మం, వరంగల్కి సంబంధించి కావచ్చు, ఆ రూరల్ ప్రాంతాల్లో మాత్రం కొన్ని ఇంకా పూర్తి కాలేదు. దాదాపు ఇంకా 2 గంటలు 3 గంటలు సమయం పట్టే అవకాశం కూడా ఉంది. కానీ కొన్ని టౌన్లలో ఏదైతే ప్రధానంగా ఓటింగ్ ప్రక్రియ ఉన్నదో అక్కడ మాత్రం ఇప్పటికే పూర్తయింది. పూర్తయిన తర్వాత వాటిని సీసింగ్ తీసుకెళ్ళి వాటిని హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా ఈరోజు రాత్రి, రేపు తెల్లవారుజామున 3-4 గంటల సమయంకెల్లా కూడా ఇతర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా వరంగల్, ఖమ్మానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న వాహనాలన్నీ కూడా GPSకు సెట్ చేశారు. అదేవిధంగా ప్రతి వాహనానికి సంబంధించి ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ఇస్తారు. ఆ వాహనం ద్వారా అవన్నీ వచ్చే వరకు తెల్లవారుజామున వరకెల్లా ఇక్కడికి వస్తాయని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తారు. దానిలో భాగంగానే ఇప్పటికే పూర్తిగా అంటే ఏదైతే ఈ కౌంటింగ్ హాల్ ఉంటుందో కౌంటింగ్ హాల్కు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి అధికారులతో కూడా మాట్లాడదాం.
సార్ ఇది సీజ్ అయినట్లేనా? సీజ్ కంప్లీట్ అయినట్టు. సిస్టమ్ ఓవరాల్గా 4 o'clockకి మొత్తం ఎవరు లేకపోయేసరికి అందరూ ఓటింగ్ అంతా కంప్లీట్ అయింది. సో మొత్తం యాజ్ పర్ రూల్ ప్రకారం మొత్తం సీల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఎక్కడ తీసుకెళ్ళాలి? యాక్చువల్లీ ఇక్కడికి ఇప్పుడు డిఆర్సీ సెంటర్ తీసుకెళ్ళి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. డిఆర్సీ సెంటర్ నుంచి గోడౌన్స్ తీసుకెళ్ళి 5th మార్నింగ్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అప్పగించే వరకు కూడా మీకు మీ బాధ్యత. ఎస్ సార్, అవును. సో మీకు మళ్ళీ ఇది తీసుకెళ్లేటప్పుడు వాహనాలు ఎస్కాట్ ఎట్లా ఉంటుంది? ఎస్కాట్ ఆల్రెడీ రెడీలో ఉంది. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరు కలిపి ఒకేసారి ఫాలో అవుతారు. మళ్ళీ మీతో పాటు ఏజెంట్లు కూడా వస్తారా లేకపోతే? ఏజెంట్లు ఇక్కడ నుంచి డిస్పెస్ అయిపోతారు. వాళ్ళకి 16C కాలం ఇస్తాము. సో ఎన్ని ఓట్లు ఫోల్ అయినాయి అనేది వాళ్ళ దగ్గర కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో దాని ప్రకారం వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రాసెస్. ఇది పూర్తయిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్ని పోలీసుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మేలదుప్పలపల్లిలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ ఏదైతే స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్తారు, ఇట్లా సీజ్ చేస్తారు. ఓవరాల్గా ఇప్పటికే 605 పోలింగ్ స్టేషన్లో మ్యాక్సిమం చాలా పోలింగ్ స్టేషన్లలో మొత్తం అంటే ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా మరికొన్ని మాత్రం పూర్తి కావాల్సింది. అవి పూర్తయిన తర్వాత అన్నీ తరలించి మేలదుప్పలపల్లిలో ఉన్న స్ట్రాంగ్ రూమ్కి తరలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో అడ్మిషన్లపై ప్రకటన విడుదల చేశారు అధికారులు. జూన్ నెల 1 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవచ్చని తెలిపారు అధికారులు. మీ సేవ లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్పారు. వచ్చే నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ అని చెప్పారు అధికారులు. కాగా 6 ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ పొందితే 2 ఏండ్ల ఇంటర్తో పాటు 4 ఏండ్ల ఇంజనీరింగ్ కోర్సు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. రెమాల్ తుఫాన్ వల్ల ఇవాళ రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ముఖ్యంగా మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ తెలంగాణ జిల్లాలోని మనకి రంగారెడ్డి కానీ, హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటు ఎదురుగాలులు గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచడం అయితే జరిగింది. పూర్తిగా అక్కడక్కడ మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదవడం వల్ల దాదాపుగా 4 సెంటీమీటర్లు అధికంగా నారాయణపేట జిల్లాలోనే అధికంగా నమోదవడం అయితే జరిగింది. ఈ రెమాల్ యొక్క తుఫాన్ యొక్క ప్రభావం ఈ రోజు కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని దీని ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ సాయంత్రం పూట కొద్ది ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా మనకి గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే మనకి అక్కడక్కడ కొద్దిగా జల్లులతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఈరోజు ఒక్కరోజు ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇంకా 40 నుంచి 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇదే విధంగా వచ్చే 3 రోజులు కూడా అంటే రేపటి నుంచి పూర్తిగా తుఫాన్ యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి రేపు ఎల్లుండు అంటే దాదాపుగా మనకు ఒక 4 రోజులు రాష్ట్రం మొత్తం పొడి వాతావరణం ఏర్పడుతూనే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తన కదలికలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించి మొన్నటి ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇందుకు బాధ్యత వహించాలన్నారు. త్వరలోనే ఈ ఇష్యూపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు సీఎంకు, డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఒకప్పుడు కారులో పోసేందుకు డీజిల్ కూడా లేని కాలంలో కేసీఆర్ను తామే ఆదుకున్నామన్నారు నరసింగరావు. అలాంటి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కవితలకు 100 ఎకరాల భూములు, కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి బినామీల పేరుతో ఉన్న భూములు, ఆస్తులపై త్వరలోనే విచారణ చేపట్టి అవన్నీ జప్తు చేస్తామన్నారు. ఇవాళ ఏదైతే రాధాకిషన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలంలో జువ్వాడి నరసింహరావు ఫోన్ కూడా ట్యాప్ చేయమని చెప్పినారు అని చెప్పడం జరిగింది. దానికి మీ మీడియా సమీక్షంగా ఒకటే చెప్తా ఉన్నాం, నా ఫోన్ను ట్యాప్ చేసి నేను కేవలం ఆనాటి పిసిసి అధ్యక్షునికి దగ్గరగా ఉన్నానని మరి మా సమాచారాన్ని లాగదీస్తూ నేను ఎవరితోటి మాట్లాడితే వాళ్ళకు ముందే ఫోన్ చేసుడు. చాలామంది ఇలా ఎందుకు పెడుతున్నానంటే కేసీఆర్ కుటుంబం చరిత్ర ఇక్కడ చాలామందికి తెలియదు, చాలామంది టీఆర్ఎస్ నాయకులకు తెలియదు, చాలామంది ఈ మా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకు కూడా కేసీఆర్ చరిత్ర తెలియదు. మేమందరం 89లో కలిసి ఉన్నాం. ఆనాటి కేసీఆర్ పరిస్థితి చెప్పాలనుకుంటే ఇంట్లో ఫోన్ లేదు,
నడుపుకునే కారులో డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఆనాడు మేము ఆదుకున్నాం. ఇవాళ ఈ హరీష్ రావు అనే వ్యక్తి ఎక్కడైతే నా ఫోన్ ట్యాప్ చేయమన్నాడో ఆ వ్యక్తి దగ్గర మోటార్ సైకిల్ లేకపోతే ఆనాటి పరిస్థితుల్లో మా మోటార్ సైకిల్ తీసుకొని తిరిగిన వ్యక్తి ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించి కేసీఆర్ పరిస్థితి ఏముండే మమ్మల్ని అడుగుని. ఇవాళ నేను కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నా, హరీష్ రావుని ఛాలెంజ్ చేస్తున్నా, రండి మీరు ఎక్కడికైనా డిబేట్కి రండి, నేను మీ సంగతి ఏందో నేను చెప్తాను. ఇవాళ కేవలం మీ చరిత్ర నాకు తెలుసు కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా మా ఫోన్లు ఏం మాట్లాడుతున్నారు, మా గురించి ఏం చెప్తాడు అన్న భయంతో ఇవాళ నా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని డిగ్రీ కళాశాలలో భారీ చెట్టును కూల్చేశాడు ఓ ఇంటి యజమాని. కళాశాల ప్రాంగణంలోని భారీ చెట్టును కూల్చడంపై నిరసన వ్యక్తం చేశారు వాకర్స్. ఎంతో మందికి నీడనిచ్చే చెట్టును తొలగించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు సామాజిక కార్యకర్త మహేంద్రనాథ్. కిరాయి కాడెడ్లతో ఖరీఫ్ రబీ సాగు పనులు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. ఆధునిక సాగులో డీజిల్ ధరలు పెరగడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. పాత పద్ధతుల్లో సాగు పనులు చేస్తే వానలు ఆలస్యమైనా అధిక నష్టం ఉండదని కాడెడ్లతో సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. వ్యవసాయ సాగులో మళ్లీ కాడెడ్లను వినియోగిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు. జిల్లాలో 35% మంది రైతులు సాగు పనులకు ఎడ్లను వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షలు, నిర్మల్ జిల్లాలో 2.5 లక్షలు, ఆసిఫాబాద్ జిల్లాలో 3.5 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఈ ప్రాంతాల్లో 8 లక్షల మంది రైతులు పత్తి, సోయా, వరి పండిస్తారు. అంతర పంటగా కందులు, పెసర్లు, నువ్వులు, పల్లి, సజ్జ పంటలను సాగు చేస్తారు. జిల్లాలో 90% వర్షాధారంపైనే పంటలు వేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ సాగు పనులు పాత పద్ధతుల్లో కొనసాగిస్తున్నారు రైతన్నలు. ఎడ్లు కిరాయికి తీసుకువచ్చి దుక్కులు దున్నుతున్నారు. 6 నెలల కోసం ఎడ్లను 12,000 రూపాయలకు కిరాయి చెల్లిస్తున్నారు. ట్రాక్టర్లతో పొలాలు దున్నినా ఇతర పనులకు ఎడ్లు తప్పనిసరి. గతంలో ట్రాక్టర్లు, కరెంటు మోటార్ల ఎంట్రీతో ఎడ్లు వ్యవసాయ పనులకు దూరమయ్యాయి. ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో రైతులు మళ్లీ పాత పద్ధతుల్లో సాగు పనులు చేస్తున్నారు. మార్కెట్లో ఎడ్ల జత కొనాలంటే ₹1,00,000 ధర పలుకుతోంది. ఎడ్లు కొనలేని సన్నకారు కౌలు రైతులు కిరాయి ఎడ్లపై ఆధారపడి సాగు చేస్తున్నారు. ఎడ్లని 12,000కు కిరాయికి తెచ్చుకుంటున్నాము, పంట పండించుకుంటున్నాము. మళ్ళీ అవిటికి 6 నెలలకు తిరిగి ఇచ్చేస్తున్నాం. ఒక జీతాడు పెట్టుకోవాలన్నా, ఎడ్లని మేపాలన్నా ₹1,00,000 జీతం ఉంటుంది. లేబర్ పెట్టుకోవాలన్నా సుఖ 500 నుంచి 600 రూపాయలు కూలి. ఒక మనిషి లేకపోతే ఎలా ఉంటుందో ఎద్దులు లేకపోతే కూడా వ్యవసాయం నడవడానికి కష్టమవుతుంది. కాబట్టి వాటిని కొనాలనుకుంటే 1,00,000 నుంచి 1,50,000 ఉంటుంది. గీతలు కొట్టాలన్నా, దౌర కొట్టాలన్నా ప్రతిదానికి వ్యవసాయం. ఓన్లీ ట్రాక్టర్లతోనే ఒక దుక్కి చేయడం, రూట్ వేటర్ చేయడం తప్ప వాటిని ముల్లెలు మోయాలన్నా, ఏం చేయాలన్నా, చేనుల మధ్యలోకి వెళ్ళాలనంటే ఎడ్ల బండి కావాలి. ఇక్కడ కూలీ చేస్తూ ఇట్లా ఎడ్లు తెచ్చుకోవాలంటే మాకు 1,50,000 పలుకుతుంది. అయితే దాన్ని మళ్ళీ సమరించుకోవాలంటే ఒక సంవత్సరానికి 1,20,000 తీసుకుంటారు. మాకు అందపొందని బతుకులు అవుతున్నాయి. బాడకు తెచ్చుకోవాలంటే ఎట్లా ఉంది అంటే 15,000 నుంచి 25,000 వరకు ఎడ్లను కూడా పలుకుతుంది. ఎడ్లు కిరాయికి తీసుకుంటే తక్కువ ఖర్చు అవుతుందంటున్నారు రైతులు. జిల్లాలో ఖరీఫ్, రబీ సాగు పనుల కోసం ఎడ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బావుల నుంచి నీటిని తోడేందుకు ఎడ్లను వినియోగిస్తున్నారు. బోధ్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎడ్లను కిరాయికి ఇస్తున్నారు. బోధ్ నియోజకవర్గంలో కేశపట్నం, ఇచ్చోడ గోశాల, దొంగుర్గాం గోశాల నుంచి కిరాయికి తీసుకొస్తున్నారు రైతులు. నిబంధనల ప్రకారం బాండ్ పేపర్ రాసిచ్చి ఎడ్లను ఇస్తున్నారు యజమానులు. ₹1,00,000 దాకా ఉన్నది, 60,000-70,000 ఉంది. మన దగ్గర అంతగానం స్తోమత లేక
20,000 బాడగా తెచ్చుకొని పని చేసుకుంటాం. ట్రాక్టర్ తోటి ఇప్పుడు దున్ని పోతాయి కానీ గడ్డి వీకుడికి దవర కొట్టాలా ఇతనం వేయాలంటే ట్రాక్టర్ వేయగా కదా. ఇప్పుడు కొనాలంటే స్తోమత లేదు, ఎడ్ల రేటు ఎక్కువైందని మేము కొనలేము కాబట్టి అందుకే అదికే తెచ్చుకుంటాం. మేము అద్దెకి తెచ్చుకొని అవి 6 నెలల తర్వాతనే ఇచ్చేసాడు ఎడ్లు. 60-70 ఎడ్లు కూడా ఉన్నాయి. అవి మేపలకు కొన్ని రోజులు మేము మేపిన తర్వాత మేము రైతులకు లీజ్గా అంటే బాండ్ పేపర్ రాసుకుని 2 షూటీ పెట్టుకొని వాటి దున్నడానికి రైతులకు మేము ఇస్తున్నాము. అంటే మాకు మెయింటెనెన్స్ కోసం ఏంటంటే వాళ్ళ దగ్గర సుమారు 12,000 లేదా 10,000 వాళ్ళు ఎన్ని చిన్నవి తీసుకుంటున్నాం, దాని డిమాండ్ ఏం లేదు. ట్రాక్టర్లు వాడితే సమయం కలిసొచ్చినా డీజిల్ ధర పెరగడంతో భారం పెరుగుతుందంటున్నారు రైతులు. దీంతో పాత పద్ధతి అయిన ఎడ్లతో సాగు వైపే మొగ్గు చూపుతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు.